హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోపోస్ట్ తెలుగు. జీడిఎస్ నోటిఫికేషన్లో భాగంగా మనము ఎవ్రీ ఇయర్ జీడిఎస్ ట్రాన్స్ఫర్ అనేది మనం పెట్టుకునే అవకాశం ఉంటుందండి. అది ట్రాన్స్ఫర్స్ కూడా ఇయర్లో 4 టైమ్స్ అనేది మనకు ట్రాన్స్ఫర్ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. కానీ ఇవన్నీ కూడా చేంజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి. 2 రోజుల ముందు జరిగిన యూనియన్కి ప్రభుత్వానికి జరిగిన మీటింగ్లో ఈ అవకాశాలు అనేది ఎక్కువగా కనబడుతున్నాయి. వారు గవర్నమెంట్ ప్రతిపాదన ఏంటంటే జీడిఎస్లో జాయిన్ అయిన క్యాండిడేట్ 3 సంవత్సరాల తర్వాత మాత్రమే ట్రాన్స్ఫర్కి ఎలిజిబుల్ అవ్వాలి. అంతేకాకుండా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ట్రాన్స్ఫర్ పోర్టల్ ఓపెన్ అయ్యేలా ఉండాలి అనేది ముఖ్యంగా ప్రభుత్వం నోటిఫై చేసిన ఒక రిపోర్ట్ అండి. దానికి జీడిఎస్ యూనియన్ నాయకుడు అయినటువంటి మహదేవయ్య గారు కనీసం 2 సంవత్సరాలకు ఒకసారి ట్రాన్స్ఫర్ పోర్టల్ ఓపెన్ అయ్యేలా అభ్యర్థన చేశారు. అదే కాకుండా మనకు ఇయర్లీ 2 టైమ్స్ ట్రాన్స్ఫర్ పోర్టల్ ఓపెన్ అయ్యేలా అభ్యర్థన చేశారు. కానీ ఇది కూడా చాలా రాంగ్ అని అందరి అభిప్రాయము. ఈవెన్ నాది కూడా చాలా రాంగ్ అని నా అభిప్రాయం కూడా అండి. ఎందుకంటే ఒకే రాష్ట్రంలో పనిచేసిన వారికి పెద్దగా సమస్య ఉండకపోవచ్చు, కానీ చాలామంది కూడా వివిధ రాష్ట్రాల్లో 1 ఇయర్ మాత్రమే సర్వీస్ అని చాలా రాష్ట్రాల్లో అప్లై చేసుకొని ప్రస్తుతానికి జాబ్ చేస్తున్నవారు, నెక్స్ట్ నోటిఫికేషన్లో అప్లై చేసుకొని ఫస్ట్ వెరిఫికేషన్, సెకండ్ వెరిఫికేషన్ అయిపోయిన వారు, నెక్స్ట్ సెకండ్ వెరిఫికేషన్ పోతున్న వారు చాలామంది అయితే ఉన్నారు. వీరందరి అభిప్రాయం కూడా ఓన్లీ 1 ఇయర్ చేస్తే సెకండ్ ఇయర్లో మనము ఖచ్చితంగా మన స్టేట్లో చేయొచ్చనే వారి అభిప్రాయంతో వారు ఇంత కష్టపడడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రభుత్వం పెట్టిన ప్రతిపాదన, నెక్స్ట్ మన జీడిఎస్ నాయకుడు అనేటువంటి మహదేవయ్య గారు కూడా 2 ఇయర్స్ ప్రతిపాదన ఇవ్వడం అనేది చాలామంది అయితే నిరుత్సాహపడ్డారు. ఇదైతే కరెక్ట్ కాదని అందరి అభిప్రాయం కూడా. మినిమం 1 ఇయర్ ఉండాలి అని జీడిఎస్ నాయకుడు అయినటువంటి మహదేవయ్య గారు కూడా చాలామంది అయితే మెయిల్స్ చేస్తున్నారు, మెసేజెస్లో కామెంట్ రూపంలో చెప్తున్నారు, అన్నీ చెప్తున్నారు. కానీ ఇది దాదాపుగా 2 ఇయర్స్ అనేది ఫైనల్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే జీడిఎస్ నాయకుడు అయినటువంటి మహదేవయ్య గారు 1 ఇయర్ చెప్పింటే కొద్దిగా మనకు ఆశలు ఉండేటివి. కానీ ఆయన ప్రతిపాదించడమే 2 ఇయర్స్, కనీసం 2 ఇయర్స్ అయినా చేయమని చెప్పడం వల్ల మనకు ట్రాన్స్ఫర్స్ అనేది 2 ఇయర్స్ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వచ్చే అభ్యర్థులు కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అక్కడికి వెళ్ళేది ఒక 2 ఇయర్స్ అని మైండ్లో పెట్టుకొని మీరు జాబ్లో జాయిన్ అవ్వండి. ఓకే, ఈ ప్రతిపాదన ఇంకా మనకు జీవో రూపంలో రాలేదండి. కానీ జీవో రూపంలో అయ్యేదానికి 90% అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ సెప్టెంబర్లో ట్రాన్స్ఫర్ అయితే ఉండదు. ఇదైతే కన్ఫర్మ్ అయిపోయింది. సెప్టెంబర్లో అయితే ట్రాన్స్ఫర్స్ ఉండవు. డిసెంబర్లో ట్రాన్స్ఫర్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఆ డిసెంబర్లో ట్రాన్స్ఫర్ పోర్టల్ ఓపెన్ అయ్యే లోపల ఇవన్నీ కూడా జీవో అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మేము కూడా 1 ఇయర్ అయిపోయి దగ్గర 3 మంత్స్ అవుతుందండి. అయినా కూడా మేము కూడా ఎలిజిబుల్ లేదు. మేము కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఏపీ వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంటే ప్రయాణానికి అయితేనేమి, వస్తువులు అయితేనేమి, అంటే దూరంగా ఉండడం వల్ల ప్రయాణానికి అయితేనేమి, వస్తువులు అయితేనేమి ఇబ్బందులు పడుతున్నారు. ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో చేస్తున్నప్పుడు పడే ఇబ్బందుల కంటే తెలంగాణ అండ్ ఆంధ్ర నుంచి వేరే స్టేట్స్కి, అంటే అరుణాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర చాలా ప్రాంతాలకు వెళ్తున్నారండి. వీరి పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. అక్కడ వాళ్ళు పడే పరిస్థితులు కూడా చాలామంది కూడా కామెంట్ రూపంలో కానీ, నాకు వాట్సాప్ మెసేజ్లు కానీ చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా గవర్నమెంట్ ప్రతిపాదనలను తీసుకొని ఇవన్నీ పరిగణించి మనకు న్యాయం జరిగేలా త్వరలో స్ట్రైక్ అయితే చేయదలుచుకున్నారండి. కంపల్సరిగా ఈ చర్చలు సఫలమైనాక ఒకవేళ విఫలమైతే మాత్రం ఖచ్చితంగా జీడిఎస్ అభ్యర్థులు అయితే స్ట్రైక్ చేయడానికి రెడీగా ఉన్నారు. కానీ దాదాపు ఇవైతే ట్రాన్స్ఫర్స్ రూల్స్ అయితే ఖచ్చితంగా 2 ఇయర్స్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి 2 ఇయర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా స్ట్రైక్ అనేది పాల్గొంటారు. మేము కూడా పాల్గొంటాము. ఖచ్చితంగా
దీన్నైతే ఎవ్వరు కూడా సహించలేదు. ఎందుకంటే ఆయా రాష్ట్రాల్లో ఉండే అభ్యర్థులకైతే ఇబ్బంది లేదు, కానీ వేరే రాష్ట్రాల పిల్లలు అంటే వేరే రాష్ట్రాల అభ్యర్థులు వేరే వేరే రాష్ట్రాల్లో చేస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ ఇబ్బందులు అనేటివి ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తారు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా పైన ఉన్న నాయకుల దగ్గరికి తీసుకువెళ్ళాలి. మన తరపున అయితేనేమి, నాయకుల తరపున ప్రభుత్వానికి గట్టిగా సమాధానం చెప్తేనే ఈ సమస్య అనేది సాల్వ్ అవుతుంది. కాబట్టి దీని గురించి నేను ఖచ్చితంగా వీడియోస్ చేస్తూనే ఉంటాను. స్ట్రైక్ అయినా, దీంట్లో ఎటువంటి మోడిఫికేషన్స్ ఉన్నా, ఏ అవకాశం ఉన్నా మీకు ఖచ్చితంగా నేను నోటిఫికేషన్ రూపంలో చెప్తూనే ఉంటాను, వీడియోస్ చేస్తుంటాను. జీడిఎస్ సంబంధించినటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా మీకు జెన్యూన్గా ఈ ఛానల్లో దొరుకుతుందండి. ఈ మధ్య నేను ఒక వారం నుంచి వీడియోస్ చేయకపోవడం వల్ల కొద్దిగా మన యూట్యూబ్ గ్రోత్ అనేది కొద్దిగా తగ్గుతుంది. ప్లీజ్ అందరూ మళ్ళీ నా యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.